2030 నాటికి వాతావరణ లక్ష్య సాధనకు 4 ట్రిలియన్ల పెట్టుబడులు అవసరమన్నారు నారా లోకేష్. వాతావరణ పరిష్కారాలపై రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడారు. 2 ఏళ్లలో డేటా సెంటర్ల సామర్థ్యం రెట్టింపు కావాలన్నారు. టెక్ హబ్గా అవతరించనున్న విశాఖపట్నం, భారత్లో ఇండియా ఏఐ మిషన్ ద్వారా ఏఐలకు ప్రోత్సాహం, ఏపీలో దేశంలోనే తొలి ఏఐ యూనివర్సిటీ, ఏఐ ఎనర్జీ ఇంపాక్ట్పై సదస్సులో మంత్రి నారా లోకేష్ సుదీర్ఘ ప్రసంగం. భారతదేశం డేటా సెంటర్ సామర్థ్యం రాబోయే 2 ఏళ్లలో రెట్టింపై 2000 మెగావాట్లకు చేరుకోనుందని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఏఐ ఎనర్జీ ఇంపాక్ట్ అనే అంశంపై దావోస్ హోటల్లో జరిగిన సదస్సుకు మంత్రి లోకేష్ హాజరయ్యారు. సదస్సులో లోకేష్ మాట్లాడుతూ ఏఐ డేటా సార్వభౌమాధికారం, డేటా స్థానికీకరణపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయన్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఎనర్జీ వినియోగంలో ప్రస్తుతం డేటా సెంటర్ల వినియోగం 1 నుంచి 2% వరకు ఉంటుంది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ IEA తన ఇటీవల నివేదికలో డేటా సెంటర్ల నుండి విద్యుత్ డిమాండ్ 2030 నాటికి 233 టెరావాట్ గంటలు ఉంటుందని అంచనా వేసింది. ఇది మొత్తం డిమాండ్ 6000 ఔస్ట్రా 3-4% ఉంది. ప్రస్తుతం డేటా కేంద్రాలు నిర్దిష్ట దేశాలు, ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉండటంతో ఆ ప్రాంతాల్లో ప్రభావం గణనీయంగా ఉంది. దావోస్ పర్యటనలో భాగంగా నారా లోకేష్ గారు 15 సదస్సుల్లో పాల్గొన్నారు. ప్రపంచ దిగ్గజాలతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రానికి పెట్టుబడులు తేవడం ఒక్కటే కాకుండా మీరు వస్తే, మీ పరిశ్రమ మా రాష్ట్రంలో స్థాపిస్తే మీకు ఏమొస్తుంది, మాకు ఏమొస్తుంది, మీకు వచ్చే లెక్కలు ఏంటో ఇవి అంటూ ఆయన స్పష్టంగా చెబుతుంటే ఆశ్చర్యపోవడం ఆలవంతైంది. ఆయన మాటలు మంత్రముగ్ధులై రాష్ట్రానికి రావడానికి తహతహలాడుతున్నారు. ఇప్పుడు మంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి కానీ మా రాష్ట్రానికి ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఎక్కడా చెప్పుకోవాలా. రాష్ట్ర పరిస్థితి, ఓడరేవుకున్న అవకాశాలు, పరిశ్రమకున్న అవకాశాలు, ఇక్కడ యువత, మేధో సంపత్తి, స్కిల్ సెన్సెస్ గురించి వివరించడం మాత్రం జరిగింది. రేపు ఏమొస్తాయో అవి వచ్చాక మీ ఏడుపులు ఎట్టా ఉంటాయో అది తర్వాత సంగతి. ప్రస్తుతం అయితే గ్రౌండ్ క్లియర్ చేసుకుని వచ్చారు. ఎక్కడ ఒక అబద్ధం కూడా చెప్పలా. మీరేం చేశారు? మీ 5 ఏళ్ల పాలనలో మీరు వెళ్ళింది ఒక్కసారి దావోస్. ఆ ఒక్కసారి కూడా ప్రజల సొమ్ము కోట్లు ఖర్చు పెట్టి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వయా ఇంగ్లాండ్ దావోస్, మధ్యలో ఐలాండ్ ఎందుకు వెళ్ళారు? ఐలాండ్లో మీరు ఏం చేశారో తెలియదు. పోనీ అక్కడికి వెళ్ళి ఏమైనా సాధించారా? ఆ ఒక్కరోజు కూడా చిటచిటలాడుతూ, పటపటలాడుతూ, టూ లెంతీ క్వశ్చన్ అంటూ నవ్వులు పాలై వచ్చారు. నిన్న మా లోకేష్ గారు ఏం చేశారు? నాకు లెంతీ క్వశ్చన్ వద్దు, మీరు షార్ట్ క్వశ్చన్ వేయండి, నేను చాలా లెంతీ ఆన్సర్ ఇస్తానన్నాడు. అది ప్రజల పట్ల బాధ్యత అంటే, అది యువత పట్ల నమ్మకం అంటే, అది రాష్ట్రం పట్ల ఆ తండ్రి కొడుకుకున్న ప్రేమ, అభిమానం, రాష్ట్రానికి ఏదో చేయాలన్న తపన, ఉద్యోగాలు తీసుకురావాలన్న ఆశ, ఉద్యోగాలు కల్పించాలన్న ఆతృత, అది ఉండాల. మీకు మళ్ళీ పరదాలు కట్టుకుని బ్యారికేడ్లు పెట్టుకుని ఉంటే ఉద్యోగాలు రావు. జగన్ రెడ్డి గారు, మీరు ప్రశాంతంగా 5 ఏళ్ళు ఇంట్లో కూర్చుని ప్యాలెస్లో, ఇంట్లో అంటే తప్పు అవుతుందేమో, మీకు ఇష్టం ఉండదు కదా ఆ పదం, మీ ప్యాలెస్లో కూర్చుని ఒక్కసారి మీరు చేసిన 5 సంవత్సరాల పాలన గురించి మీరు మీ మనస్సాక్షితో ఆలోచించుకోండి. కనీసం అప్పుడన్నా అర్థం అవుతుందేమో. బహుశా మీరు దావోస్ వెళ్ళిన ఆ ఒక్క రోజులో, ఆ కాసేపట్లో 3 ఒప్పందాలు చేసుకున్నట్టున్నారు. 1 బైజూస్, అది ఎత్తిపోయింది. 2 శరత్ చంద్రారెడ్డి గారితో ఏదో ఢిల్లీ లిక్కర్ స్కామ్ అయింది, అది ఎత్తిపోయింది, ఆయన జైలు పాలయ్యాడు. 3వది కాకినాడ సెజ్ అనుకుంటా, రావు గారిని బెదిరించి ఆ సెజ్ మొత్తం రాయించుకున్నారు. మళ్ళీ కేసులు భయం అని చెప్పి నిన్న మొన్న గుట్టుచప్పుడు కాకుండా తిరిగి రాసి ఇచ్చేశారు. మీరు చేసింది ఆ మూడు ఎత్తిపోయినాయి. పైగా మీ సాక్షి వక్రాక్షిలో జిందాల్ పరిశ్రమ 3 లక్షల కోట్లు అంటూ మీరు కొట్టిన డప్పు బాకా మామూలుగా లేదు. పిచ్చి జనం ఉంటారు కదండి, మీ పేటీఎం జనం, ఆ కొద్దిమంది నమ్మి సోషల్ మీడియాలో వికృత చేష్టలు, వికృత పోస్టులు. జిందాల్ పరిశ్రమ రాలా, దానికి MOU జరగలా. మీరు ఆ పేరుతో, ఆ వంకతో అక్కడ కొబ్బరికాయ కొట్టారు అంతే. 23లోనే ఇప్పుడు, అంతకుముందు ఒకసారి కొట్టారు 19లో, అది ఎత్తిపోయింది. మరి ఏం ఆలోచించుకున్నారో మళ్ళీ కొబ్బరికాయ కొట్టారు. మీరు ఎంత వాటర్ అడిగారో ఆయన పారిపోయాడు జిందాలు.
ఎక్కడో ఏదో బొంబాయిలో ఒక కేసును పట్టుకుని ఆ వ్యక్తిని తీసుకొచ్చి మీరు చిత్రహింసలు పెట్టి ఆయన బ్లాక్మెయిల్ చేద్దామని చూశారు. ఇక్కడ ఈవెన్ చిత్రహింసలు పెట్టారు. ఈ సందర్భంగా ఇక్కడ ఐపీఎస్లో ఎత్తిపోయారు. మీ భాషలో చెప్తున్నా సార్ మీకు అర్థం అవ్వాలని. ఆనాడు మీ తండ్రి గారి హయాంలో ఐఏఎస్లో ఎత్తిపోయారు. నేడు మీ హయాంలో ఐపీఎస్లో ఎత్తిపోతున్నారు. అది మీ పాలన. మీరు ఎలక్షన్ ముందు అనేవాళ్ళు మా తండ్రి గారి ఫోటో పక్కన నా ఫోటో ఉండాలని. ఆనాడు మీ తండ్రి గారి ఫోటో ఐఏఎస్లో పెట్టుకున్నారు. ఈనాడు మీ ఫోటో ఐపీఎస్లో పెట్టుకుంటున్నారు. అందుకు పనికి వస్తాయి సార్ మీ ఫోటోలు. సార్ జగన్ రెడ్డి గారు, అందుకు పనికి వస్తాయి మన ఫోటోలు. 4 రోజులు దావోస్ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి గారు, మంత్రులు, అధికారులు పాల్గొని అనేక సదస్సుల్లో అనేక పరిశ్రమలతో మాట్లాడి ఒప్పందాలు చేసుకునే క్రమం, రాష్ట్రానికి రప్పించే పరిశ్రమలు, లక్షలాది ఉద్యోగాలు చూసి మీ కళ్ళు కుట్టి జిందాల్ గురించి మీరు రాశారు. పరిశ్రమ ఎత్తిపోయిందని. జిందాల్ పరిశ్రమ ఇప్పుడు ఎత్తిపోలా, మీ హయాంలోనే ఎత్తిపోయింది. ఆయన కొట్టింది కొబ్బరికాయ ఒకటే. అది మీ వాటాలకు భయపడి మీరు అడిగిన వాటాలు ఆయన ఇచ్చి ఉండడు, ఒప్పుకుని ఉండడు. అందుకని చెప్పి దాన్ని ఏదో పులిహార చేశారు మీరు ఆఖరికి. ఇక కియా అనుబంధ పరిశ్రమలు, ఎన్ని పరిశ్రమలు అండి? కియా వల్ల వాళ్ళ అనంతపురం జిల్లా ఎంత అద్భుతంగా ఉంది. ఎన్ని వేల ఉద్యోగాలు వచ్చాయి. ఇంకా అనుబంధ సంస్థలు కొడితే ఇంకెన్ని వేల ఉద్యోగాలు వచ్చాయి. అది మీ రాయలసీమే కదా. రాయలసీమ అంటే మీకు ఎందుకండి అంత కోపం? అంటే రాయలసీమ మీద కోపమా, లేదంటే పక్కనే కర్ణాటకలో ఉన్న యలహంక ప్యాలెస్, అక్కడ మీకు వేలాది కోట్ల ఆస్తులు విలువలు పెంచుకోవడానికి ఈ పరిశ్రమల్ని బెదిరిస్తే అవన్నీ కర్ణాటక చెన్నైకి వచ్చేస్తే వాటిని చూసి నా ఆస్తులు మొత్తం వేల కోట్లు లక్షల కోట్లు అవుతాయని చెప్పి బెదిరించి పంపించేశారా అన్న చర్చ ప్రజల్లో ఉంది. అదే నిజమేమో అనిపిస్తూ ఉంది. రాష్ట్రానికి మంచి చేసే ఉద్దేశం మీకు ఎట్లాగూ లేదు, ఉండదు కూడా. కనీసం చెడు చేయటమైనా మానేయండి. ఆ ప్రజల్ని అట్లా వదిలేయండి సార్. నమ్మో మోసపోయో మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసుకున్నారు, 5 ఏళ్ళు భరించారు, విశ్రాంతి తీసుకోమని రెస్ట్ ఇచ్చారు. హాయిగా ప్యాలెస్లో ఉండండి సార్, రెస్ట్ తీసుకోండి, విహారయాత్రలకు వెళ్ళండి. మీరు లేనాళ్ళు కదా, లక్షల కోట్ల రూపాయలు ఉన్న ఆస్తిపరులు మీరు. ప్రపంచం అంతా ట్రిప్ వేసి రండి సార్, ప్రపంచాన్ని చూడండి. ఆ ప్రయాణంలో మంచిని చూసి మంచి నేర్చుకోండి. ఈ సందర్భంగా ఇంకోటి గుర్తు చేసుకుందాం. నిన్న సాక్షి వక్రాక్షిలో పెద్ద బ్యానర్ ఐటమ్ ఒకటి రాశారు మీరు. భయపడి పారిపోయిన జిందాల్ స్టీల్ 3 లక్షల కోట్లు పారిపోయాయి అంటూ. ఎంత పచ్చాబద్ధం అండి అది, ఎంత దారుణంగా వార్త రాయడం. సరే, మీ లెక్క ప్రకారం చూసుకున్నా మొన్న కొబ్బరికాయ కొట్టినప్పుడు మీ సాక్షిలో కానీ మీ సోషల్ మీడియా ఏం కూసింది? 8,500 కోట్లని రాశారు, అంతే కదా. మరి ఇప్పుడు ఆ 8,000 కోట్లు 3 లక్షల కోట్లు అయిపోయాయా? ఏంటి సార్, ఏంటి ఆ రాత్రులు? వడ్డెల్లి మురళి గారు సార్ నమస్తే. మీరంటే చాలా గౌరవం అందరికీ. మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్ సార్. మీరు కూడా అబద్ధాలు ప్రోత్సహిస్తే అట్లా? మరి వాళ్ళు రాసే వార్తలకి మీరు మామూలుగా ఎడిటర్గా మీ పేరు రాసుకుంటున్నారా, లేకపోతే మీరే రాస్తున్నారా తెలియని పరిస్థితి. వాస్తవాలు రాసి ప్రజలకు నిజాలు తెలియజేయండి సార్ ప్లీజ్. మురళి గారు ప్లీజ్. వీళ్ళు బ్యానర్ ఐటమ్ వేసి వార్త రాసి తిప్పినంతసేపు పట్ల అదే దావోస్లో అదే సమయంలో చంద్రబాబు గారు పక్కన కూర్చున్న జిందాల్ అధినేత ఏమన్నారో ఒక్కసారి మీకు చెప్పదలుచుకున్నా. చంద్రబాబు గారు ఒక విజనరీ. ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రే కాదు, హీ ఈజ్ డ్రైవర్ ఆఫ్ కంట్రీస్ ఎకానమీ. ఆయన విజన్తో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రముఖ కంపెనీలను లీడ్ చేస్తున్నారు అని మీ వార్త సర్క్యులేట్ అయ్యే సమయంలోనే ఆయన అలా అనడం, జిందాల్ ఎత్తిపోవడం ఎంత అబద్ధమో, మీ వార్త ఎంత అబద్ధమో విని ప్రజలు ఆశ్చర్యపోయి నవ్వుకుంటున్నారు. జగన్ రెడ్డి గారు చెప్పండి సార్, మీ వందే మాగదులకు చెప్పండి, ప్రశాంతంగా ఉండమనండి. ఈ 4 ఏళ్ళు మీరు ప్యాలెస్లో ఉండండి, వాళ్ళ ప్యాలెస్లో వాళ్ళు ఉంటారు. ఈ 4 ఏళ్లలో రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలు, లక్షలాది ఉద్యోగాలు చూసి మీరు తర్వాత బాధపడటానికి, కుళ్ళి దుఃఖించడానికి సమయం మిగుల్చుకోండి. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్మే పరిస్థితుల్లో లేరు ప్రజలు. ఇక మీరు పంపించేసిన పరిశ్రమలు ఒకసారి చూద్దాం. జగన్ రెడ్డి గారు మీ హయాంలో మీరు కానీ మీ తొత్తులు కానీ తరిమేసిన కంపెనీల లిస్ట్ ఒకసారి చూద్దామా? ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మీ భాషలో ఎత్తిపోయింది. అది అమర్రాజా బ్యాటరీ, మీ రాయలసీమలో ఉన్న ఫ్యాక్టరీ 10,000 కోట్ల రూపాయల పెట్టుబడి, అది ఎత్తిపోయింది. రాయలసీమ మీద మీ ప్రేమ అట్లాంటిది. ఇక కియా పరిశ్రమ, దాని అనుబంధ పరిశ్రమలు,
మీ జిప్పు మంత్రి బెదిరించి తరిమేసిన సంగతి తెలిసిందే. అవి ఎత్తిపోయినాయి, ఉద్యోగాలు ఎత్తిపోయినాయి. జువారీ సిమెంట్ అది ఎత్తిపోయింది. ఇక విశాఖపట్నం నుంచి లులు గ్రూప్ ఎత్తిపోయింది. ఆదాని డేటా సెంటర్ ఎత్తిపోయింది. హెచ్ఎస్బిసి ఎత్తిపోయింది. ఇలా అనేక కంపెనీలు అండి. ఎన్ని ఎత్తిపోతాయండి బాబు, ఎన్ని చెప్పాలి మేము? మాకే సిగ్గేస్తుంది. మీ పాలనలో ఎత్తిపోయిన కంపెనీలు లిస్టు చెప్పాలంటే సిగ్గుగా ఉంది సార్ జగన్ రెడ్డి గారు. సింగపూర్ స్టార్టప్ కంపెనీలు, రిలయన్స్ జియో చిత్తూరు, రాజపలాయం మిల్స్, ట్రైటన్ సోలార్, మెగా సీడ్ పార్క్, జాకీ లాంటి పరిశ్రమలు వేల మందికి ఉద్యోగాలు వచ్చేటివి అన్నీ ఎత్తిపోయాయి సార్. మీరు ఏం చేశారో 5 సంవత్సరాల్లో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఆఖరికి కడపలో 19లో ఒకసారి చేసినట్టున్నారు, అప్పుడే ఎత్తిపోయింది అది. మళ్ళీ జిందాలు తీసుకొచ్చారు, కొబ్బరికాయ కొట్టారు, అది ఎత్తిపోయింది. కనీసం మీ కడప జిల్లాకి కూడా మీరు ఏమీ చేసుకోలేని పరిస్థితి. కడప జిల్లా వదిలేయండి, కనీసం పులివెందులకు కూడా మీరు ఏమీ చేసుకోలేని పరిస్థితి. పులివెందుల నుంచి ఇడుపులపాయికి రోడ్డు వేసుకున్నారు తప్ప ప్రశాంతంగా తిరగడానికి ఏమి చేయలే మీరు. ఆ పులివెందులకు కూడా తాగునీరు ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారే, జగన్ రెడ్డి. గుర్తుంచుకోండి సార్.